అంటే ఇన్ని వైఫల్యాలు మీరు చెప్తున్నారండి, అంటే ప్రభుత్వ పరంగా ఇవన్నీ వైఫల్యాలుగా మీరు చెప్తున్నారు. ఈ వైఫల్యాలని ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళగలుగుతున్నదా? కాంగ్రెస్ పార్టీకి నైతికమైన హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే మీకు అర్హత లేదు, అంతే కదా. ఎందుకంటే వాళ్ళ విధానాలతో విసిగిపోయే కదా జనం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చిన వాళ్ళకి కాకుండా తెచ్చిన వాళ్ళకి ఓటేసింది. మామూలుగా జరిగేది కార్మిక సంఘాల్లో చూస్తుంటాం, కొట్లాడినోడికి 10 రూపాయలు చందా ఇస్తారేమో తప్ప ఖర్చులకి, ఎలక్షన్లు వచ్చేటప్పటికే వామపక్షాలకు ఓట్లేరు, ఇచ్చినోడు ఏ పార్టీ ఓడితే వాడికి ఓట్లేస్తారు. జనరల్గా ఉండే ట్రెండ్ ఇక్కడ కూడా అదే. తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్కి వచ్చేస్తుంది అధికారం అని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. కానీ జనం తెలివిగా వ్యవహరించారు, ఇచ్చినోడికి వేయలే, కొట్లాడినోడికి వేశారు. ఎందువల్ల? కాంగ్రెస్ పట్ల విసిగి వేశారు ఉన్నారు జనం. అందుకని నేను అధికారంలో ఉన్నప్పుడు ఇంతకంటే బెటర్గా ఏమైనా చేసి ఉంటే ఈరోజు చూసినలా నన్ను మీరు ఎంత కోల్పోయారో ఎంత మిస్ అవుతున్నారో అనడానికి అవకాశం ఉంటుంది. అదేం లేదు కదా. అందుకని తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను ఉత్సాహపరచగలిగే స్థితిలో లేదు. మొన్న బస్సు యాత్ర చూసినాం కదా, ఏం ఉత్సాహపరచగలిగింది? వేదిక మీద ఎవరే కుర్చీలో కూర్చోవాలనే పోట్లాట, ఆఖరికి కుంతియా వచ్చినా లేచి నిలబడి కుర్చీ ఇచ్చేవాళ్ళు లేడు. ఈ పోట్లాటలు తప్ప వాళ్ళు ప్రజలను ఉత్సాహపరచగలిగింది ఏమి. అందుకనే మీరు రెండు పార్టీలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎస్, సిపిఎంకి సంబంధించినంత వరకు స్పష్టంగానే ఉంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు ఈ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యామ్నాయ కార్యక్రమంతో రావాల్సిందే ఎవరు వచ్చినా. అంటే జాతీయ స్థాయిలో కూడా అదే విధానం, జాతీయ స్థాయిలో కూడా అదే. అయితే మీరు అంటే మీ జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి గారు ఒక రిజల్యూషన్ పంపించారు, అంటే పొలిటికల్ రిజల్యూషన్. దానికి ఆల్టర్నేటివ్ పొలిటికల్ రిజల్యూషన్ కూడా డ్రాఫ్ట్ ప్రకాష్ కరత్ గారు పంపించారు. ఇప్పుడు నేను అనుకుంటాం 2 రిజల్యూషన్స్ మీద నేను అనుకుంటాం వైజాగ్లోనే మీ జరగబోయే దాంట్లో హైదరాబాద్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటిది అనుకుంటున్నారు. అంటే అసలు చర్చ అంటే అవుట్ రైట్గా అసలు కాంగ్రెస్ వద్దు అని అనుకున్నప్పుడు ఇంకా ఫైనల్గా మళ్ళీ దానిని పెండింగ్లో పెట్టాల్సిన అవసరం ఏముందంటారు? అసలు 2 తీర్మానాలు ఏమీ లేవండి, ఒకటే తీర్మానం. బహిరంగంగానే రిలీజ్ చేశారు, బహిరంగంగా పబ్లిష్ చేశారు, ఒకటే తీర్మానం. కానీ అంటే తుది నిర్ణయాన్ని అంటే ఒక తీర్మానం చేసేటప్పుడు కమిటీలో చర్చలు అవుతాయి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, ఫైనల్గా ఓటింగ్కి పెడతారు, మెజారిటీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే నాకు తెలిసి అంటే యేచూరి గారు ప్రతిపాదించినటువంటి రిజల్యూషన్ ఒకటి, అదేవిధంగా ప్రకాష్ కరత్ గారు కూడా ఆల్టర్నేటివ్ రిజల్యూషన్ ఒకటి ఆయన కూడా డ్రాఫ్ట్ ఇచ్చారు. 2 రిజల్యూషన్స్ ఉన్నాయి. ఆ 2 రిజల్యూషన్స్ దాదాపు ఒకటే అయినప్పటికీ కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలనే దగ్గర కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి అనేటువంటిది మనం వింటున్నాము. అది ఫైనల్గా హైదరాబాద్లో జరిగేటువంటి ఏప్రిల్లోనే జరిగేది. దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఒకటి ఉన్నది. ఇప్పుడు ప్రకాష్ కరత్, సీతారాం యేచూరి ఇవన్నీ మీడియాలో వచ్చేటువంటి చర్చలు అనుకోండి. బేసిక్గా సిపిఎం కేంద్ర కమిటీలో జరిగే చర్చ అంతా మనం రానున్న 3 సంవత్సరాల్లో పొలిటికల్గా ఏ వైఖరి తీసుకోవాలి, ప్రతి మహాసభకు ముందు జరిగే చర్చ ఇది. ఇప్పుడు కూడా జరిగింది అదే. చర్చించారు, ఫైనల్గా ఏ లైన్ తీసుకోవాలో ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనతో ముసాయిదా ప్రతిపాదనని బహిరంగంగానే ప్రకటించారు. దాని మీద చర్చ శాఖల్లో జరుగుద్ది, కమిటీలో జరుగుద్ది. అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా అమెండ్మెంట్స్ పంపొచ్చు, సూచనలు. అంటే వీటో చేశారు అనేటువంటిది ఉంది కదండి, యేచూరి గారి రెజల్యూషన్ని వీటో చేశారు. ఇప్పుడు ఇవన్నీ మీడియాలో వచ్చేవే తప్ప పార్టీగానైతే ఏం చెప్పలేదు కదా. పార్టీగా ఒకే తీర్మానం రిలీజ్ చేసింది. ఆ తీర్మానమే రేపు మహాసభలో చర్చనీయాంశం అవుతుంది. మహాసభ ఆమోదం పొందితే అదే అమల్లోకి వస్తుంది.